హైదరాబాద్లో ఉన్న బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ప్రాంతంలో తమ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఐటీ షాడో ఏరియాస్కి ఇంత నియర్లో ఇంకొక మైక్రో మార్కెట్ ఏదన్నా ఉందా అంటే లేనే లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఈ ప్రాంతం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చండి. ఇప్పుడు వస్తున్న హై రైజ్ టవర్స్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, వెన్ కంపేర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 లేకపోతే కోకాపేట్తో కంపేర్ చేస్తే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఫ్లైఓవర్స్ వస్తాయి, అండర్ పాసెస్ వస్తాయి, ఆర్ఓబి వర్క్ అయితే ఆల్రెడీ జరుగుతూనే ఉంది. రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. మంజీరా పైప్ లైన్ ఎక్స్టెన్షన్ జరగబోతుంది. 100 ఫీట్ విశాఖ రోడ్ ఉంది. సో లాట్ ఆఫ్ కనెక్టివిటీ ఈజ్ కమింగ్ అప్ అండి. This is Ravi Prakash, real estate advisor and also coach from Hyderabad. Gachibowli, Financial District, High-Tech City, Kondapur. ఈ ప్రాంతాలన్నీ సాచురేట్ అయిపోయినాయి. హెచ్ఎన్ఐస్ తప్ప ఎవరు కొనలేని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. సో నెక్స్ట్ ఎటువైపు మూవ్ అవ్వాలి? ఎక్కువ లాంగ్ మూవ్ అక్కర్లేదండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు, వెలుమెల ఉన్న ప్రాంతం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గోల్డెన్ ట్రయాంగిల్. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి మంచి అవకాశం ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ చూజ్ చేసుకుంటున్న ఏరియానే ఈ ప్రాంతం. కొల్లూరు, వెలుమెల, నందిగామ, బానూర్, పాటి, పటాన్చెరు, శంకర్పల్లి, ఈ ఏరియాస్ అన్నీ కలిపి ఫేమస్లీ నోన్ యాజ్ గోల్డెన్ ట్రయాంగిల్. ఎందుకు ఈ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఐటీ షాడో ఏరియాస్ వెరీ నియర్ ఫస్ట్ థింగ్. అలాగే కోకాపేట్ నియోపోలిస్కి మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. అలాగే రేడియల్ రోడ్ 7 నల్లగండ్ల వయా మోకిలా పాస్ అవుతూ ఉంది. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్, లాట్ ఆఫ్ హై రైజెస్ వచ్చినాయి ఈ రేడియల్ రోడ్ 7 వల్ల. ఆ ప్రాంతం యొక్క స్వరూపాన్ని మార్చేసింది. సో ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాంతంలో మిడిల్ నుంచి పాస్ అవుతున్న రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ మీద ఎలాంటి ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాసెస్ కానీ లేకపోవటం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఈ ప్రైజెస్ అందుబాటులో ఉండటానికి కారణం. బట్ నౌ ఆర్ఓబి వస్తూ ఉంది, రైల్ ఓవర్ బ్రిడ్జ్ వస్తూ ఉంది. ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసుకుంటూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 దగ్గర ఆర్ఓబి వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఓఆర్ఆర్కి 2 sides కూడా 4 lines వచ్చి ఈ ఎగ్జిట్ 2 దగ్గర కలపబోతున్నారు. ఆర్ఓబి అండ్ అగైన్ 4 lines రోడ్. సో ఈ ప్రాంతం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది చూడండి. సో హైదరాబాద్లో ఉన్న బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ప్రాంతంలో తమ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. అలాగే ల్యాండ్స్ ఎక్వైర్ చేసి పెట్టుకున్నారు. సో ఫ్యూచర్లో ఒక 2 years తర్వాత 3 years తర్వాత దిస్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బూమ్ అండి. బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఎలాంటి డౌట్ లేదు. సో ఐటీ షాడో ఏరియాస్కి ఇంత నియర్లో ఇంకొక మైక్రో మార్కెట్ ఏదన్నా ఉందా అంటే లేనే లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఎలా ఐడెంటిఫై చేయాలి ఇక్కడ ప్రాపర్టీని అంటే ఫస్ట్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రాంతం ఏదో చూద్దాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అంటే కొల్లూరు నుంచి అప్ టు పటాన్చెరు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వరకు, అగైన్ అక్కడి నుంచి శంకరపల్లి వరకు ఈ ఏరియా, ఈ మిడిల్లో ఉన్నదాన్నే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో కొండకల్, నాగుల్పల్లి, పాటి, బానూర్, శంకరపల్లి మీ అందరికీ తెలిసిందే. ఈ ప్లేసెస్ ఉంటాయి, కొల్లూరు అండ్ వెలుమెల. సో ఈ ప్రాంతం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చండి. ఇదేం న్యూ మైక్రో మార్కెట్ కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు వస్తున్న హై రైజ్ టవర్స్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, వెన్ కంపేర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 లేకపోతే కోకాపేట్తో కంపేర్ చేస్తే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఐటీ షాడో ఏరియాస్కి ఇంత నియర్ ఈ బడ్జెట్లో ఈవెన్ 6,500 ఫర్ ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ప్రైజెస్ దొరుకుతూ ఉన్నాయి. బేస్ ప్రైస్ గురించి నేను మాట్లాడుతున్నాను. విల్లాస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అరౌండ్ 1.75 నుంచి 5 crore 10 crore సిఆర్లో కూడా విల్లాస్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్లాటింగ్ విషయానికి వస్తే బానూరు ఆ ప్రాంతంలో అరౌండ్ 25,000 నుంచి 30,000. మీరు కొల్లూరు ప్లాటింగ్ కష్టం. వెలుమెల ఈ ప్రాంతాల్లో 40,000 నుంచి 45,000 వరకు స్క్వేర్ యార్డ్ దొరుకుతూ ఉంది రీసేల్ ఇన్వెంటరీ. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా కూడా అది గోల్డెన్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. బికాజ్ ఇది ఐటీ షాడో ఏరియాస్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి
ఎక్స్టెన్షన్ మాత్రమే. ఐటీ షాడో ఏరియాస్కి ఇంత నియర్గా ఉన్న మైక్రో మార్కెట్ ఇంకొకటి లేదు. బియాండ్ డౌట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాంతం గురించి ఎలాంటి డీటెయిల్స్, ఇంకొక ఉన్న అపోహను కూడా క్లారిఫై చేయాలి. రైల్వే ట్రాక్ ఉంది కదా అని. ఎస్, రైల్వే ట్రాక్ ఉంది. ఇప్పుడు చూడండి, మన ముంబై హైవేలో లేదంటే మియాపూర్ నియర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ తీసుకుంటే, ఆల్విన్ క్రాస్ రోడ్స్ టువర్డ్స్ కొండాపూర్ కూడా రైల్వే లైన్ ఉంది. అలాగే జేఎన్టీయూ హైటెక్ సిటీ రోడ్లో కూడా రైల్వే లైన్ ఉంది. ఆ ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఆ ప్రాంతం డెవలప్ అయిన తర్వాతే వచ్చింది. సో అలాగే ఫ్యూచర్లో అక్కడ కూడా రైల్వే లైన్ ఫ్లైఓవర్స్ వస్తాయి, అండర్ పాసెస్ వస్తాయి. ఆర్ఓబి వర్క్ అయితే ఆల్రెడీ జరుగుతూనే ఉంది. రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. మంజీరా పైప్ లైన్ ఎక్స్టెన్షన్ జరగబోతుంది. 100 ఫీట్ విశాఖ రోడ్ ఉంది. విశాఖ రోడ్ నుంచి డైరెక్ట్ శంకరపల్లికి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. సో లాట్ ఆఫ్ కనెక్టివిటీ ఈజ్ కమింగ్ అప్ అండి. అలాగే ముంబై హైవే నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది ఈ ప్రాంతానికి. ఐటీ షాడో ఏరియాస్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. వికారాబాద్ రోడ్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. సో బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ ఈ ప్రాంతం అయితే గ్రో అవబోతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సో రైట్ కైండ్ ఆఫ్ వెంచర్ని ఐడెంటిఫై చేయండి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ప్రాంతం గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.